చైనా వైద్యులు అద్భుతం చేశారు. షాన్డాంగ్ ప్రావిన్స్ కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుత్తు మెషిన్లో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మంతో సహా చెవి కూడా పూర్తిగా తెగిపోయింది. దాంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ ప్రమాదంలో సదరు మహిళకు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల చెవిని తిరిగి అమర్చడం క్లిష్టంగా మారింది. అయితే తెగిపోయిన చెవికి రక్త ప్రసరణ అందకపోతే అది కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో దాంతో వైద్యులు ఆ చెవి పాడవకుండా పాదం మీద అతికించారట. అక్కడి రక్తనాళాలు సరిగ్గా చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. అందుకే పాదానికి చెవిని అతికించారు. అక్కడ తల వెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. అయితే చెవి సురక్షితంగా పెరగడానికి సుమారు 5 నెలల పైనే పట్టింది. ఆ 5 నెలలు నిరీక్షణ అనంతరం పాదంపై ఉన్న చెవిని తీసి తల భాగంలో విజయవంతంగా అమర్చారు వైద్యులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డాక్టర్స్ అనకుండా ఉండలేం.